హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి. గోంగూర అంటే అందరికీ ఇష్టమే కదా. ఈ సీజన్లో వచ్చే పండుమిర్చితో ఇలా గోంగూర పండుమిర్చి వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఈ సీజన్లో దొరికే పండుమిర్చితో ఇలా ఈ రెండూ కలిపి పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే కమ్మగా తినేయచ్చు. అంత రుచిగా ఉంటుంది. పక్కా కొలతలతో ఇలా గోంగూర పండుమిర్చి పచ్చడి పెట్టేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టేసేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గోంగూర పండుమిర్చి పచ్చడి కోసం నేను ఇక్కడ 600 గ్రాముల పండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం లావుగల కాయలు, ఈ విధంగా కండగా ఉండే కాయలు అయితే పచ్చడికి బాగుంటాయి. 1/2 కేజీ కన్నా కొంచెం 100 గ్రాములు ఎక్కువ తీసుకుంటే ఇందులో పాడైపోయిన కాయలు, చిన్న చిన్న కాయలు ఇలాంటివి పోంగా మనకు 1/2 కేజీ పండుమిర్చి ఉంటాయి. అలానే 1/2 కేజీ గోంగూరని కూడా తీసుకున్నాను. ఇలా 1/2 కేజీ గోంగూరని తీసేసుకొని చిన్న చిన్న కాడలు ఏమైనా ఉంటే తీసేసుకొని శుభ్రం చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని ఒక గిన్నెలో వేసేసుకొని మట్టేమి లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. గిన్నెలో నీళ్లు తీసేసుకొని గోంగూరని బాగా కడిగి వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ గోంగూరని అంతటిని ఒక పొడి క్లాత్ మీద బాగా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టేసేసుకోవాలి. నీడలోనే కానీ ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా ఆరబెట్టేసుకోవచ్చు. నేనైతే ఫ్యాన్ కిందే తడంతా పోయేంత వరకు ఒక గంట పాటు ఆరబెట్టుకున్నాను. అలానే మనం పండుమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసేసుకుని ఆ గిన్నెలోకి కొద్దిగా ఈ పండుమిర్చి వేసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తొడుములతో సహా కాయల్ని కడిగి తీసుకోవాలి. లేకపోతే తొడుములు తీసేసుకొని మనం కడుక్కున్నామంటే తొడుముల్లోకి నీరు వెళ్ళిపోయి పచ్చడి అనేది పాడైపోతుంది. ఒక్కొక్క కాయ రుద్దుకుంటూ శుభ్రంగా కడిగి నీళ్లలోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగిలిన కాయలన్నీ కడిగి తీసుకొని ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ పండుమిర్చిని కూడా ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఒక గంట పాటు ఆరిన తర్వాత వీటన్నిటిని తొడిమిలు తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇలా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకొని తొడిమిలు తీసేసుకొని ఇప్పుడు ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా పండుమిర్చిని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఆవాలు మెంతిపిండిని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ మెంతులు ఎర్రగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతుల్ని ఎక్కువగా మాడనివ్వకూడదండి. ఇలా కమ్మని వాసన వచ్చి ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసుకొని ఇప్పుడు ఈ ఆవాలను కూడా కొద్దిగా చిటపట్లాడి లైట్గా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఆవాలు కూడా కొద్దిగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1 కప్పు శనగ నూనె వేసుకోవాలి. ఈ వెయిట్లో వచ్చేసి 125 గ్రాముల దాకా ఉంటుంది. ఇలా 1 కప్పు శనగ నూనె వేసేసుకొని గోంగూర మొత్తం తడంతా ఆరిపోయి పొడి పొడిలాడుతూ అయ్యేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఈ నూనెలో వేసేసుకోవాలి. ఇలా నూనెలో గోంగూర మొత్తం వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ గోంగూరను కూడా బాగా దగ్గరగా అయ్యి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. గోంగూర చూడటానికే ఇంత ఉంటుందండి. ఇదంతా వేగిన తర్వాత కొంచెమే అయిపోతుంది. అందుకని దీనికి తగ్గట్టుగానే మనం పండుమిర్చి కూడా వేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా కలుపుకుంటూ నూనెలోనే బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 50 గ్రాముల చింతపండు ఈనెలు గింజలు తీసేసుకొని వేసేసుకొని చింతపండును కూడా గోంగూరతో పాటు వేయించేసుకోవాలి. చింతపండు అనేది మరి ఎక్కువగా వేసుకోని అవసరం లేదు. ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఒక 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, గోంగూర అంతా ఇలా దగ్గరగా అయ్యి బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసేసుకొని ఈ రెండింటిని మెత్తటి పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలన్నిటిని వేసుకోవాలి. 1/2 కేజీయే కాబట్టి మొత్తం ముక్కల్ని ఒక్కసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. పండుమిర్చి ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 100 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. 1/2 కేజీ పండుమిర్చి 1/2 కేజీ గోంగూరకి మొత్తం 100 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని దీన్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ గోంగూర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకాస్త మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. గోంగూర వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి పౌడర్ను కూడా వేసేసుకొని ఒకసారి కింద నుంచి పైకి పండుమిర్చి గోంగూర మనం వేసుకున్న ఆవాలు మెంతిపిండి కూడా బాగా కలిసేలా కింద నుంచి పైకి ఒకసారి అంతా కలిపేసేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం వేసుకున్న గోంగూర పండుమిర్చి కూడా రెండు సమానంగా గ్రైండ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసేసుకోవచ్చు. నేనైతే పచ్చడి మొత్తం కాకుండా ఒక బౌల్లోకి కొద్దిగా ఈ పచ్చడి తీసుకొని పోపు వేసుకుంటున్నాను. మిగతాది ఒక డబ్బాలో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టేసేసుకోవచ్చు. సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 50 గ్రాముల శనగ నూనె వేసేసుకొని శనగ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, అలానే ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 3-4 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు, అలానే ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు, ఇంగు అంతా కూడా ఈ తాలింపులో బాగా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి మనం వేసుకున్న కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం బౌల్లోకి తీసుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకొని తాలింపు అంతా కూడా ఈ పచ్చడిలో బాగా కలిసేలా కలిపేసేసుకున్నామంటే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్లే. గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా పక్కా కొలతలతో ఎంతో రుచిగా ఉండే గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.